రైట్. కాంగ్రెస్ టికెట్ల పేరిట వసూళ్లు, భవిష్యత్తు పేరిట దందాలు అని చెప్పేసి ఇది రేవంత్ రెడ్డికి సంబంధించిన అంశం. రేవంత్ రెడ్డికి సంబంధించిన అంశం వల్ల మొత్తం మీద నేషనల్ హెరాల్డ్ కేసులో ఈడీ ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. ఏమని దాఖలు చేసింది? రేవంత్ రెడ్డి పైసలు వసూలు చేసిండ్రు. కదులుతున్న నేషనల్ హెరాల్డ్ డొంక, రేవంత్ ఆదేశాలతో నలుగురు విరాళాలు, రాహుల్ గాంధీ కంపెనీకి చెల్లింపులు, లిస్టులో షబ్బీర్ అలీ, గాలి అనిల్, సుదర్శన్. ఇండియా టుడే సంచలన వార్తా కథనం అని చెప్పేసి ఇక్కడ వార్త చూస్తా ఉన్నాం. నెల వ్యవధిలోనే 80 లక్షల మేర ట్రాన్స్ఫర్. రేవంత్తో పాటు ఛార్జ్ షీట్లో కర్ణాటక డీకే పేరు. డీకే ద్వారా యంగ్ ఇండియన్కు 2.5 కోట్లు డొనేషన్లు ఇస్తేనే టికెట్లు, పదవులంటూ బేరాలు, ఇవ్వకుంటే భవిష్యత్తు ఉండబోదని బెదిరింపు అని చెప్పేసి ఈ నేషనల్ హెరాల్డ్ కేసుకు సంబంధించి ఉచ్చు బిగుస్తా ఉన్నది. రేవంత్ రెడ్డి చుట్టూ ఉచ్చు బిగుస్తా ఉన్నది నేషనల్ హెరాల్డ్ కేసుకు సంబంధించి. రైట్. నేషనల్ హెరాల్డ్ కేసులో రేవంత్ రెడ్డి జైలుకు అనే అంశాలు తెర మీదకి వస్తూ ఉన్నాయి. ఎందుకు రేవంత్ రెడ్డి జైలు కంటే దాదాపు 80 లక్షల రూపాయలను 80 లక్షల రూపాయల మేర ట్రాన్స్ఫర్ చేసిండ్రట. ఎట్లా వల వేయాలి, ఎట్లా భారం ఆడాలి. మొన్న అసెంబ్లీ ఎన్నికలలో కూడా పైసలు కట్టిన వాళ్ళకే టికెట్లు అనే అంశాలు కూడా తెర మీదకి వచ్చినాయి. ఎంపీ దీపాదాసు మున్షి క్లియర్గా చెప్పినప్పుడు, దీపాదాసు మున్షి గురించి నీలం మధు చెప్పినప్పుడు, నీలం మధు అంశాలు తెర మీదకి వచ్చినప్పుడు నిజంగానే పైసలు తీసుకొని టికెట్లు ఇచ్చిండ్రు. ఎంపీ ఎన్నికలకైనా అసెంబ్లీ ఎన్నికలకైనా పైసలు కడితేనే టికెట్లు ఇచ్చిందనే అంశాలు దీంతో క్లియర్ అయినాయి. రైట్. మొత్తం మీద ఈడీ ఛార్జ్ షీట్ దాఖలు చేసింది నేషనల్ హెరాల్డ్ కేసులో. అది సోనియా గాంధీ, రాహుల్ గాంధీ మీద వీళ్ళు ఈ నేషనల్ హెరాల్డ్ కేసులో 149 కోట్ల రూపాయలు ప్రత్యక్షంగా లబ్ధి పొందిండ్రు అని చెప్పేసి ఈడీ సంచలన ఆరోపణలు చేసింది. తీగ లాగితే డొంక గదిలినట్టు అక్కడి నుంచి ఇక్కడి దాకా, అక్కడి నుంచి కర్ణాటక వయా తెలంగాణ అన్నట్టు అయిపోయింది. ఢిల్లీ వయా తెలంగాణ అన్నట్లు అయిపోయింది. కర్ణాటకలో కూడా డీకే శివకుమార్ పేరును ప్రస్తావించింది ఈడీ ఛార్జ్ షీట్లో. ఇంకా తెలంగాణ నుంచి ఎవరెవరు పైసలు కట్టిండ్రు, ఎవరెవరు రేవంత్ మాయ మాటలకు నమ్మి మోసపోయినరు అనేది ఇక్కడ చూద్దాం. విరాళాలు ఇచ్చిన వారి జాబితా: గాలి అనిల్ కుమార్ 20 లక్షలు, షబ్బీర్ అలీ 20 లక్షలు, పి సుదర్శన్ 15 లక్షలు, వర్కింగ్ ప్రెసిడెంట్ గా పనిచేసిన ఓ వ్యక్తి 25 లక్షలు అని చెప్పేసి ఇక్కడ వార్త చూస్తా ఉన్నాం. ఇన్ని లక్షల రూపాయలను ట్రాన్స్ఫర్ చేసిండ్రు. ప్రణాళికాబద్ధంగా చేసిన ఆర్థిక నేరం ఇది. ప్రమేయం ఉన్న వారికి త్వరలో సమన్లు జారీ. ఆధారాలు సేకరించినాక అనుబంధ ఛార్జ్ షీటు ఎయిర్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వర్గాల వెల్లడి అని చెప్పేసి చూడండి. మరి పోకపోతే ఏమాయనొల్ల ఈయన ముఖ్యమంత్రి అయితే అనుకోలేదు. అందుకే గిట్లాంటి వాటిలలో ఈ వ్యవహారాలు నడిపించిందనే అంశాలు అయితే తెర మీదకి వచ్చినాయి. అదృష్టం మంచిగుండి మరి తెలంగాణ ప్రజల దురదృష్టమో ఆయన అదృష్టమో తెలియదు కానీ తెలంగాణకు ముఖ్యమంత్రి అయిండ్రు. అయిన తర్వాత తీగ లాగితే డొంక గదిలినట్టు ముచ్చట్లన్నీ బయటకు వస్తా ఉన్నాయి. ఈ ముచ్చట్లన్నీ బయటకు వస్తా ఉన్నాయి. నేషనల్ హెరాల్డ్ కేసులో కంపల్సరీ జైలుకు పోతారు. ఇవి ప్రణాళికాబద్ధంగా చేసిన ఆర్థిక పరమైన నేరం ఇది అని చెప్పేసి ఈడీ ఒక క్లీన్ చిట్ అయితే ఇచ్చింది. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నేషనల్ హెరాల్డ్ మనీ లాండరింగ్ కేసులో డొంక గదులుతున్నది. ఈ కేసులో కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ప్రధాన నిందితులుగా ఉండగా A1 A2లుగా వాళ్ళు ఉన్నారు. తాజాగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ల పేర్లను ఈడీ తన ఛార్జ్ షీట్ లో చేర్చడం సంచలనంగా మారింది. భారీ స్థాయిలో నిధుల దుర్వినియోగం, అక్రమంగా నగదు చేతులు మారినట్టు ఆరోపణలున్న ఈ కేసు ఛార్జ్ షీట్ లో ప్రస్తావించిన వ్యక్తులకు త్వరలోనే నోటీసులు జారీ చేసి విచారణకు పిలువనున్నట్లు ఈడీ వర్గాలు తెలిపినాయి. నిందితులకు వ్యతిరేకంగా ఆధారాలు సేకరించి కోర్టులో అనుబంధ అఫిడవిట్ ను కూడా దాఖలు చేయనున్నట్లు పేర్కొన్నాయి. ఈడీ ఛార్జ్ షీట్ల నేపథ్యంలో కాంగ్రెస్ అధిష్టానం మెప్పు పొందడానికి రాష్ట్ర సీఎం అప్పటి పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి వసూల్ రాజా అవతారం ఎత్తిండ్రా అన్న అనుమానాలు కలుగుతా ఉన్నాయి. ఈడీ వర్గాలు ఇంగ్లీష్ న్యూస్ వెబ్సైట్ ఇండియా టుడే కథనం ఈ అనుమానాన్ని ధృవీకరిస్తా ఉన్నాయి. కాంగ్రెస్ అగ్రనాయకులందరూ దీంట్లో ఉన్నారు. మొత్తం మీద తీగ లాగితే డొంక గదులుతుందన్నట్లు అందరి పేర్లు బయటకు వస్తా ఉన్నాయి. ఇన్ని పైసలు వసూలు చేసుకుంటా ముంగడికి పోయిండ్రు. దాదాపు 80 లక్షల రూపాయలు ట్రాన్స్ఫర్ చేసుకుంటా ముందడికి పోయిండట రేవంత్ రెడ్డి. 80 లక్షల రూపాయలు ట్రాన్స్ఫర్ అయినట్టు అక్కడ కథనాలు వస్తూ ఉన్నాయి. నేషనల్ మీడియాలలో కథనాలు వస్తూ ఉన్నాయి. ఈ కథనాలు అవే తెలంగాణ నుంచి గాలి అనిల్ కుమార్, అట్లనే పి సుదర్శన్, షబ్బీర్ అలీ వీళ్ళందరూ ఇన్ని పైసలు ఇచ్చిర్రట. 20 లక్షలు, 15 లక్షలు. ఇంకా వర్కింగ్ ప్రెసిడెంట్ గా పనిచేసిన ఓ వ్యక్తి 25 లక్షల రూపాయలు ఇచ్చిండ్రట. ఇక మొత్తం మీద వర్కింగ్ ప్రెసిడెంట్ గా వీళ్ళకంటే ముందుగా ఎవరు పనిచేసిండ్రు అనేది చూడాలి. ఎవరు పనిచేసారు అంటే అప్పటి నుంచి ఇప్పటిదాకా పనిచేసిన వాళ్ళు లేకపోతే వేరేటోళ్ళ. మొత్తం మీద రేవంత్ రెడ్డి జైలుకే అన్న అంశాలు తెర మీదకి వస్తా ఉన్నాయి.